వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. మనం వ్యాజ్లీన్ ఒకే విధంగా వాడుకుంటూ ఉంటాం కదా పెదాలు పగులుతున్నప్పుడు. కానీ ఈ రోజు కానీ దానితోటి వ్యాజ్లీన్ ఇన్ని ఉపయోగాలు అనేటువంటి సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూస్తుందామండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరు ఇలాంటి ఇయర్ టాప్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటారు కదా. అయితే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు మనం గోల్డ్వి ఇయర్ టాప్స్ పెట్టాలి అనుకోండి, ఆ రంధ్రం అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి మనం గోల్డ్వి పెట్టేటప్పుడు ఎక్కువ నొప్పి వస్తూ ఉంటుంది కదా. అలా నొప్పి లేకుండా సింపుల్గా ఆ రంధ్రంలో పట్టాలి అని అంటే ఇలా వ్యాజ్లీన్ కనుక అప్లై చేసేసి మనం ఆ రంధ్రంలో పెట్టేసి సింపుల్గా అయితే పడుతుందండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇవే కాదండి, ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కామన్గా వ్యాజ్లీన్ పెదవులు పగిలినప్పుడు మాత్రమే వాడుతూ ఉంటాం. అలా కాకుండా మడిమలు కూడా కొంతమంది పగులుతుండే, కాళ్ళు పగులినప్పుడు ఎలాంటి క్రాక్ జాక్స్ క్రీమ్స్ అవసరం లేక రెగ్యులర్గా వ్యాజ్లీన్ కనుక మీరు అప్లై చేస్తూ ఉంటే ఆ కాళ్ళు మడిమలు పగిలినవి ఈజీగా అయితే తగ్గిపోతాయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ ఎక్కువ మరకలు పడుతూ ఉంటాయి కదా, ఎక్కువ వాటర్ నిలిచినా కానివ్వండి ట్యాప్స్ అనేవి వాష్ బేసిన్స్ అనేవి వాటర్ మరకల్లాగా ఉంటూ ఉంటాయి కదా, అలా ఎక్కువ వాటర్ నిలవకుండా ఉండాలి అని అంటే ఒకసారి క్లీన్ చేసినప్పుడు వాష్ బేసిన్ కానీ ట్యాప్స్ని కానివ్వండి ఇలా వ్యాజ్లీన్ కనుక అప్లై చేసేసామా అనుకోండి, ఎక్కువైతే మురికి లేకుండా ఉంటాయి, అట్ ద సేమ్ టైం వాటర్ కూడా నిలవకుండా ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు మనం వాటర్ ప్రూఫ్ కాజల్ వాడుతూ ఉంటాం కదండి. అయితే ఇది క్లీన్ చేయడం కూడా సేమ్ అంతే ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఒక్కసారి వ్యాజ్లీన్ కనుక అప్లై చేసి నీట్గా క్లీన్ చేసామంటే ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. మనం ఎక్కువసేపు కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చే పర్ఫ్యూమ్ డైరెక్ట్గా మనం బాడీ పైన వేసుకునే కంటే కూడా ఒకసారి మనం పర్ఫ్యూమ్ వేసుకునే ముందు వ్యాజ్లీన్ అప్లై చేసేసి ఆ తర్వాత మన పర్ఫ్యూమ్ వేసుకున్నారు ఎక్కువసేపు అయితే స్ట్రాంగ్గానే ఆ పర్ఫ్యూమ్ స్మెల్ అనేది ఉంటుంది. ఇలాంటి టిప్స్ కోసం ప్లీజ్ మన పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారనుకో నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి లెదర్స్ ఉంటాయి కదా, షూస్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి స్కూల్ బ్యాగ్ ఏవైనా సరే మంత్లీ వన్స్ అయినా సరే మనం ఇలాగా ఒకసారి వ్యాజ్లీన్ అప్లై చేసేసాం ఈ బ్యాగ్స్ అనేవి షైనింగ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాగ్స్ జిప్స్ అనేవి లేదంటే ప్యాంట్ జిప్స్ అనేవి కొన్నిసార్లు స్ట్రక్ అయిపోతూ ఉంటాయి కదా, ఆ స్ట్రక్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం ఒకసారి వ్యాజ్లీన్ ఆ జిప్ స్ట్రక్ అయ్యే దగ్గర అప్లై చేసేసాం అనుకోండి, ఆ స్ట్రక్ అనేది లేకుండా ఉంటుంది. ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కొన్నిసార్లు మనం పిల్లలకి కాటుక పెడుతూ ఉంటాం కదండి, కాటుక మళ్ళీ తుడపాలి అన్నప్పుడు అంత ఫేస్ అంతా అంటుతుంటుంది, అలా అంటకుండా ఉండాలి అని అంటే ఈజీగా పోవాలి మనం చిన్న వైప్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వ్యాజ్లీన్ అప్లై చేసేసి వైప్తో నీట్గా క్లీన్ చేస్తే ఈజీగా అయితే పోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు కొంతమందికి ఏంటంటే ఈ గోరు ఏదైతుందో ఆ గోరు చుట్టూ స్కిన్ డ్రై అయిపోతున్నట్లు పగిలిపోయి స్కిన్ లేచిపోతూ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు డైలీ ఇలాగ వ్యాజ్లీన్ కనుక చుట్టూ అప్లై చేసుకున్నారండి ఆ స్కిన్ అనేది లేచిపోకుండా ఉంటుంది, ఆ నొప్పి కూడా లేకుండా. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఇంతవరకు లైక్ అయితే చేయలేదా, ఇంతవరకు చూసారు కదండి, లైక్ అయితే ఇచ్చేసి మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనం నెయిల్ పాలిష్ అప్లై చేసేటప్పుడు కంపల్సరీ సైడ్కి అంటుతూ ఉంటుంది కదండి, ఇలా సైడ్కి అంటినా సరే నెయిల్ రిమూవల్ లేదు అనుకున్నప్పుడు ఇలా వ్యాజ్లీన్ సైడ్స్కి అప్లై చేసి ఆ తర్వాత మీరు నెయిల్ పాలిష్ పెట్టుకున్నారనుకోండి సైడ్కి అంటినా సరే ఈజీగా అయితే తుడిపేసుకోవచ్చు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా పిల్లలకి కాంపిటీషన్ ఉంది అనుకోండి, అప్పుడు వాళ్ళకి లిప్స్టిక్ అప్లై చేయాల్సిన అవసరం వస్తుంది కదా, మనం డైరెక్ట్గా వాళ్ళకి లిప్స్ పైన అప్లై చేసిన కెమికల్స్ ఉంటుంది కాబట్టి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అని భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి డైరెక్ట్గా పిల్లలకి లిప్స్టిక్ అప్లై చేసుకుని వ్యాజ్లీన్ అప్లై చేసేసి ఆ తర్వాత కనుక లిప్స్టిక్ అప్లై చేసేసాను. పెద్దవాళ్ళు కూడా సేమ్ అలాగే వ్యాజ్లీన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ వ్యాజ్లీన్ అప్లై చేసి లిప్స్టిక్ అప్లై చేసుకున్నారు అనుకోండి ఎక్కువసేపు అయితే లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి కుంకుమ పెట్టుకునేటప్పుడు మనం డైరెక్ట్గా పెట్టుకున్నామే అనుకోండి కుంకుమ వెంటనే పోతుంది, అలా కాకుండా వ్యాజ్లీన్ అప్లై చేసి ఆ తర్వాత కుంకుమ పెట్టుకునేసి ఎక్కువసేపు అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా హెయిర్ డైలు కానివ్వండి కలర్స్ కానివ్వండి లేదంటే హెన్నా కానీ పెట్టుకునేటప్పుడు హెయిర్కి పక్కన సైడ్స్కి అనేది కంపల్సరీ అంటుకుంటుంది, ఫోర్ హెడ్ కానివ్వండి చెవులకు కానివ్వండి, అది క్లీన్ చేయాలంటే మళ్ళీ పెద్ద ప్రాసెస్, అలా అంటకుండా ఉండాలి. సింపుల్గా మనం వేసుకునే ముందే వ్యాజ్లీన్ ఏదైతే ఉందో ఆ సైడ్స్ ఎక్కువ మెయిన్ ఇలా ఇయర్స్ దగ్గర కదండి, ఆ ఇయర్స్ దగ్గర ప్లస్ మీకు బ్యాక్ సైడ్ కనుక మీరు ఫోర్ హెడ్ దగ్గర కనుక ముందే రాసుకున్నారే అనుకోండి, మీరు హెయిర్ డై వేసుకున్న హెన్నా వేసుకున్నా సరే చెవుల దగ్గర అనేది అంటుకుంటూ ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు కొన్నిసార్లు లాక్ అనేది తుప్పు పట్టిపోతూ ఉంటుంది, అలాగే సరిగా కూడా పట్టదు కదండి, అలా తుప్పు పట్టకుండా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం త్వరగా
పట్టాలి అని అంటే దానికి కీకి వ్యాజిలిన్ అప్లై చేసాను, ఈజీగా అయితే పడుతుంది, తుప్పు కూడా పట్టకుండా. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉంగరం మనం పెట్టుకుంటూ ఉంటాం కదా, కొన్ని ఇయర్స్ తర్వాత అది కొంచెం టైట్ అయిపోతూ ఉంటుంది కదా అండి. అలాంటప్పుడు ఏ మాత్రం టెన్షన్ పడదు, కొంచెం వ్యాజిలిన్ అప్లై చేస్తే ఒక 2-3 మినిట్స్ అక్కడ మసాజ్ చేసామనుకోండి, ఆ తర్వాత ఈజీగా అయితే వచ్చేస్తుందండి. చూసే సింపుల్గా అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు గాజులు వేసుకునేటప్పుడు మామూలుగా ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ కానివ్వండి, లేదంటే గాజువి ఉంటాయి కదా, గాజు వేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా పగలకుండా వేసుకుంటూ ఉండాలి కదా. అలా కొంచెం టైట్ అయినా సరే ఏమాత్రం టెన్షన్ పడకుండా దీనికి కూడా మనం వ్యాజిలిన్ అప్లై చేసే హ్యాండ్కి వేసుకున్నాం అనుకో, గాజు ముఖ్యంగా, ఎందుకంటే కొంచెం టైట్గా ఎక్కించాం అనుకోండి ఊరికే పగిలిపోతూ ఉంటాయి కదా. చాలా సింపుల్గా ఎక్కించాలంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి, సూపర్గా అయితే వర్క్ అవుతుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.